ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముఖ్యంగా 2-3 రోజుల నుంచి కూడా టీటీడీలో లడ్డూకి సంబంధించిన కొన్ని వివాదాలు మనం వింటున్నాం. అవి ప్రూవెన్ కూడా అయ్యాయి. ఏంటి, లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని నిజంగా వినగానే అసలు మనం ఊహించలేనట్టుగా ఒళ్ళంతా కూడా ఒకలాగా అయ్యింది. ఏం జరుగుతోంది అని బాధలో మనం ఉన్నాం. ఈ లడ్డూకి సంబంధించిన అంశం మీద అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అనేది అంటున్నారు. అది ప్రూవెన్ కూడా అయ్యింది. సో మీ అభిప్రాయం ఏమంటారు? ఎస్పెషల్లీ అన్నట్టుగా ఇప్పుడు ఈ లడ్డు వివాదం ఒకటి ఏదైతే అవుతుందో ఇది వినగానే డెఫినెట్గా ఒకలాంటి ప్రతి ఒక్క భక్తులకి ఇలాగా అయిందా అనేసి ఆశ్చర్యంలోనే ఉన్నాం. ఇంకా అదొక షాక్ అన్నమాట. ఈ పర్టికులర్ స్టేట్కి కానీ ఆ గుడికి కానీ ఉన్న ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, అంటే మనుషులు ఇలా కూడా చేయగలుగుతారా అని ప్రపంచం మొత్తం మననే చూస్తుంది ఇప్పుడు. ఇప్పుడు తిరుపతి లడ్డూయే కదా మన దగ్గర ఉంది. అదే ఒకప్పుడు ఒక 5-10 సంవత్సరాల క్రితం చిన్నప్పుడు లడ్డు ఉంటే ఒకళ్ళ ఇంట్లో చుట్టుపక్కల అందరి ఇంట్లో లడ్డు ఉందని తెలిసి అంత వాసనలు వచ్చాయి. 15-20 రోజులైనా కానీ పాడయ్యేది కాదు. ఇప్పుడు అయితే వారం రోజులకే కదా పట్టేస్తుంది. అంటే దీన్ని కూడా పొలిటికల్ యాంగిల్లోకి తీసుకెళ్ళిపోయి దీన్ని కూడా స్కామ్ చేసేసి స్కాండిల్ చేసేయడం అన్నది, అంటే భగవంతుడు కూడా కలి నుంచి తప్పించుకోలేకపోయాడు అన్న ఒక ఫీలింగ్ తప్పిస్తుంది. అసలు క్షేత్రాలని ఎందుకు టచ్ చేయాలి? 20-30 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఎందుకు మార్చాలి? ఎన్నో వేల టన్నుల నెయ్యి వెళ్తూ ఉంటది. ప్రైస్ పెంచగానే ఆ ప్రైస్ ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేసేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇట్లాంటి విషయంలో వెంకటేశ్వర స్వామికి డబ్బులు తక్కువ, ఆయన దగ్గర ఏం తక్కువ అని మనం తక్కువ కాస్ట్ కి నెయ్యి కొనాలి? నమస్కారం, నేను మీ జాహ్నవి. తిరుపతి ప్రసాదం లడ్డు మహానైవేద్యం, మహాప్రసాదం. మనందరం కూడా నిజంగా ఒక్కసారి తిరుమల క్షేత్రాన్ని దర్శించి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్క భక్తుడికి గుర్తొచ్చేది అమృత తుల్యమైనటువంటి, అమృతంలా స్వీకరించేటటువంటి ఈ లడ్డు ప్రసాదం. అనుకోకుండా నేను కూడా ఇవాళ దేవాలయానికి వెళ్ళడం, అది కూడా టీటీడీ దేవస్థానానికి వెళ్ళడం, చూడండి స్వామి మన కర్ణ ఎలా ఉందో. ఆ లడ్డు ఈ రోజు నాకు దొరకడం, ఎందుకంటే ఈరోజు శనివారము కావడం వల్ల అనుకుంటా, మరి నాకు తెలియదు, ఆ స్వామి వరప్రసాదం నాకు లడ్డు దొరికింది. సో అయితే కానీ గత కొన్ని రోజుల నుంచి, ముఖ్యంగా 2-3 రోజుల నుంచి కూడా టీటీడీలో లడ్డూకి సంబంధించిన కొన్ని వివాదాలు మనం వింటున్నాం. అవి ప్రూవెన్ కూడా అయ్యాయి. ఏంటి, లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని నిజంగా వినగానే అసలు మనం ఊహించలేనట్టుగా ఒళ్ళంతా కూడా ఒకలాగా అయ్యింది. ఏం జరుగుతోంది అని బాధలో మనం ఉన్నాం. అయితే ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడడం కోసం మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడదాం. నమస్కారం వనజక్క. నమస్తే. అయితే వనజక్క, నిజంగా చాలా చాలా బాధాకరం. అయితే ఈ అంశం మీద, ఈ లడ్డూకి సంబంధించిన అంశం మీద అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అనేది అంటున్నారు. అది ప్రూవెన్ కూడా అయ్యింది. సో మీ అభిప్రాయం ఏమంటారు? మీరేం చెప్తారు మీ మాటల్లో? అంటే అందులో ఏం కలిసింది అని మొన్న లాస్ట్ జనవరిలో డిసెంబర్లో తిరుపతి వెళ్ళా. అంతకు ముందు వెళ్ళినప్పటికీ, తిరుపతి అంటే ఒక్కొక్కసారి మధ్యలో గ్యాప్ వస్తుంది. అంతకు ముందు వెళ్ళినప్పటికీ, మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ చాలా, నేను నీతో కూడా అన్నా కదా, ఈసారి ఆ వైబ్ లేదు నాకు, అక్కడ ఆ వైబ్ లేదు, ఆ ఫీలింగ్ లేదు, ఏంటోలా ఉంది అసలు ఈసారి తిరుపతి వెళ్తే. నాకు పాజిటివ్గా, అంటే ప్రతిసారి తిరుపతి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళాలన్న ఆ ఫీలింగ్ ఎందుకునో ఈసారి వెళ్తే అన్ని రకాలుగా, అంటే ఎస్పెషల్లీ అన్నట్టుగా ఇప్పుడు ఈ లడ్డు వివాదం ఒకటి ఏదైతే అవుతుందో ఇది వినగానే డెఫినెట్గా ఒకలాంటి ప్రతి ఒక్క భక్తులకి ఇలాగా అయిందా అనేసి ఆశ్చర్యంలోనే ఉన్నాం. ఇంకా అదొక షాక్ అన్నమాట. ఎందుకంటే మన వరల్డ్ ఫేమస్ టెంపుల్, మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి, అది కాకుండా అన్ని రకాలుగా నెంబర్ 1 టాప్ పొజిషన్లో ఉన్న టెంపుల్ అది. ఈ వివాదం వల్ల మన ఏదైతే ఈ పర్టికులర్ స్టేట్కి కానీ ఆ గుడికి కానీ ఉన్న ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, అంటే మనుషులు ఇలా కూడా చేయగలుగుతారా అని ప్రపంచం మొత్తం మననే చూస్తుంది ఇప్పుడు. అవునా కదా? అంటే ఇంత పవిత్రమైన దేవాలయంలో ఇట్లాంటి స్కాండల్ అనొచ్చు,
ఇట్లాంటిది జరగడం అన్నది ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ అస్ ఈ పాయింట్లో కదా. అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా దర్శనం అవగానే బయటకు వచ్చినప్పుడు ఇట్లా ప్రసాదం తీసుకుంటాం చేతిలో, పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగల్ ఏదో ఒకటి పెడతారు కదా. దానికోసం వెయిట్ చేస్తాం యాక్చువల్గా. ఆ కొంచెమే ఆ ప్రసాదం ఇంతే చిన్న డొప్పలు వేస్తారు. ఈసారి తిన్నప్పుడు నాకు అది లడ్డు ఇస్తున్నారు, ఎవరైనా ఇంత చిన్న లడ్డు అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ ఒక క్యూలో వెళ్ళడానికి ఒక దర్శనం, మధ్యాహ్నం వెళ్ళడానికి ఇంకొక ప్రసాదం అట్లా ఉంటుంది. అయితే ఆ రోజు ఏదో పులిహోర లాంటిది ఏదో పెట్టారు, అన్నిట్లో నెయ్యి వేస్తారు వాళ్ళు, ప్రతిదీ నెయ్యితోటే చేస్తారు వెంకటేశ్వర స్వామికి చేసేది. ఆ రోజు తీసుకున్న ప్రసాదము తినగానే నేను మా పిల్లలు మా వారు అందరం ఉన్నప్పుడు కూడా అన్న ఏంటో ఈసారి అంటే మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు టేస్ట్ను ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా, ఏంటో నార్మల్ గానే ఉంది, పెద్ద అంత అద్భుతంగా ఏం అనిపించలేదు అనిపించి అక్కడికి వదిలేసాం. ఏమోలే మనకి రుచి అలా అనిపించింది అంటే ఇంత ఇలా ఉంటది. తర్వాత లడ్డూలు కొన్నాం, లడ్డు కొన్నప్పుడు కూడా నాకు అనిపించింది ఆ లడ్డు గుమగుమ వాసన అవేమి లేవు కదా. ఇప్పుడు తిరుపతి లడ్డూయే కదా మన దగ్గర ఉంది. అదే ఒకప్పుడు ఒక 5-10 సంవత్సరాల క్రితం చిన్నప్పుడు లడ్డు ఉంటే ఒకళ్ళ ఇంట్లో చుట్టుపక్కల అందరి ఇంట్లో లడ్డు ఉందని తెలిసి అంత వాసనలు వచ్చాయి. అవును వచ్చేది. అండ్ అది 15-20 రోజులైనా కానీ పాడయ్యేది కాదు. ఇప్పుడు అయితే వారం రోజులకే కదా పట్టేస్తుంది. అంటే మనకి తెలియదు కదా, మనం నార్మల్ కామన్ మ్యాన్, మనం అందరం ఎక్కడ ఎప్పుడో భగవంతుడు దయ ఉంటే ఎప్పుడో వెళ్ళి ఒకసారి, ఒక సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొస్తాం. అక్కడ నుంచి వచ్చింది ఏదైనా కానీ చిన్న ప్రసాదం అయినా కానీ మనకు అది మహాప్రసాదం కదా, అదొక అదృష్టంలో భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇంత అంటే దీన్ని కూడా పొలిటికల్ యాంగిల్లోకి తీసుకెళ్ళిపోయి దీన్ని కూడా స్కామ్ చేసేసి స్కాండిల్ చేసేయడం అన్నది అంటే భగవంతుడు కూడా కలి నుంచి తప్పించుకోలేకపోయాడు అన్న ఒక ఫీలింగ్ తప్పిస్తే, నేను బాధపడడం తప్పిస్తే అక్కడ ఏం చేయడానికి. కలియుగంలో ప్రత్యక్ష దైవము మన కష్టాలకు కూడా తీర్చే దైవము ఆయననే ఇలాంటి స్థితిలోకి తెచ్చేసారంటే అసలు ఏం మాట్లాడాలి ఏమనాలి. అంతే అంటే మనం అంటాం కదా దేవుడు అంటే భక్తి భయము అవన్నీ మనకి పాపభీతి పోయినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్రహ్మం గారు ఏమేమి చెప్పారు ఏంటో మనకి కాలజ్ఞానంలో ఏం చెప్పారు అవన్నీ మెల్లిమెల్లిగా జరుగుతూ ఉన్నాయి కదా. కానీ ఇట్లాంటి ఇది కూడా జరుగుతుంది, ఇట్లాంటివి కూడా అవుతాయా అని అంటే భగవంతుడి విషయంలో సరే వేరే స్కామ్లు చేశారు వేరేవి చేశారు అంటే అనుకోవచ్చు. ఈ స్కామ్ చేయడం ఒకటి, స్కాండిల్ చేయడం, దాని మీద నుంచి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా రకరకాల డైవర్షన్స్ అని అవని ఇవని ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటో ఏదో టాపిక్ డైవర్షన్ కోసం తిరుపతి లడ్డు ఇష్యూ, అది టాపిక్ డైవర్షన్. అసలు క్షేత్రాలని ఎందుకు టచ్ చేయాలి? 20-30 సంవత్సరాల నుంచి ఒక్కరికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఎందుకు మార్చాలి? ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కాంట్రాక్ట్స్ మార్చాలని అంతే కదా. మరి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ తిరుమల తిరుపతికి ఇచ్చేది నందిని ఘీ సంథింగ్ కర్ణాటక నుంచి. ఈసారి వాళ్ళు ప్రైజింగ్ పెంచారు అనేసి వాళ్ళది టెండర్స్ వేస్తూ ఉంటారు, కొన్ని ఎన్నో వేల టన్నుల నెయ్యి వెళ్తూ ఉంటది. ప్రైస్ పెంచగానే ఆ ప్రైస్ ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేసేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇట్లాంటి విషయంలో వెంకటేశ్వర స్వామికి డబ్బులు తక్కువ, ఆయన దగ్గర ఏం తక్కువ అని మనం తక్కువ కాస్ట్ కి నెయ్యి కొనాలి అది కదా. ఎందుకంటే అక్కడ మెయిన్ గా ఉపయోగించేది వేరేవన్నీ ఎట్లా ఉన్నా అక్కడ ఫస్ట్ నంబర్ 1 గా యూటిలైజ్ అయ్యేది నెయ్యి ఒకటే. ఆ నెయ్యిని ఎంత తక్కువ కాస్ట్ కి తీసుకొస్తామో మరి ఏముంటాం అందులో, వాళ్ళ లంచాలు తింటారా లేకపోతే ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పలానా వాళ్ళకి మీరు టెండర్ ఇవ్వాలి పాస్ చేయాలి అన్ని ఉంటారా, ఇవన్నీ ఉంటాయి కదా. ఉండి అక్కడ కాస్ట్ కటింగ్ చేయడం అన్నది అది చాలా ఆశ్చర్యం. అది కాకుండా ఇంతమంది ఉన్నారు కదా అక్కడ, పురోహితులు ఉన్నారు, గుడి లోపల ఎంతో మంది ఉన్నారు, బోర్డ్ మెంబర్స్ ఉన్నారు, ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా భక్తుడు లేరా? ఒక్కళ్ళు కూడా భగవంతుడు కోసం మాట్లాడే వాళ్ళు బయటకు వచ్చి, ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ జాబ్ వాళ్ళ ఇది వాళ్ళ సేఫ్టీ వాళ్ళ జాబ్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఏ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి పలానా ఇది అవుతుంది అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటారు. మనం అంటామా, మనం ఎక్కడో దూరంగా ఉంటాం కదా, మనం స్వామి దగ్గర లేం, దూరంగా ఉంటాం. కానీ ఆ ప్రెమైసెస్లో ఉండి ఆ దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ ఒక్కళ్ళకి కూడా అనిపించలేదా? ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను అక్క, నిజంగా అంటే ఆలయంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, బయట ఉన్న భక్తులు అయితే మాట్లాడుకునే ధైర్యము, మనకి ఎవరు జాబ్ తీసేస్తారనో ఏదో ప్రాబ్లం అయితే లేదు. ప్రతి ఒక్కళ్ళం అనుకుంటున్నాం, ప్రతి ఒక్క భక్తులకి చెప్తున్నా, ప్రతి ఒక్క భక్తుడు అది ఏంటి ప్రసాదంలో క్వాలిటీ పోయింది, అప్పట్లా లేదు, అక్కడికి వెళ్తే దర్శనం ఎలా జరగట్లేదు అలా జరగట్లేదు అని ఎవరికి వాళ్ళు లోపల అనుకుంటున్నాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. అంత దాకా ఎందుకు, నేను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, భక్తుల ఒపీనియన్ తీసుకోవాలని నేను ఒక దేవాలయానికి వెళ్ళా, టీటీడీ దేవాలయానికి వెళ్ళా.
ఓకే, వెళ్ళినప్పుడు మరి అంత మాట్లాడే భక్తులు చుట్టూ అందరూ చెప్తున్నారు పక్కన, ఆన్ స్క్రీన్ పెట్టేసరికి ఒక్కరికి ధైర్యం లేదా మాట్లాడడానికి? ఒక్కరు మాట్లాడితే కదా తెలిసేది. మరి భక్తులకే ధైర్యం లేనప్పుడు ఎంప్లాయీస్ జాబ్ చేసుకునే వాళ్ళకి మా జాబ్ పోతుంది, ఉద్యోగం పోతుందని అనిపిస్తుందిగా. ఫస్ట్ ఎవరు మాట్లాడాలి? భక్తులు మాట్లాడాలి. ప్రతి ఒక్క భక్తుడు రియాక్ట్ అవ్వాలి. నిజంగా చెప్పాలంటే ఈ విషయం చాలా తక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది. ఇది చాలా ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన అంశం అనిపిస్తుంది. కరెక్టే, నిజంగానే. అంటే ఇప్పుడు మనకి ఎంత ఎమోషన్ కదా, ఎందుకంటే ఇది ఎమోషన్. అండ్ మనము శనివారం చేస్తాం, సోమవారం చేస్తాం, వారాలు చేసినప్పుడు కొన్ని నియమ నిష్టలు మనం పెట్టుకున్నాం. ఏంటి, ఆ రోజు ఉపవాసం ఉండాలని, నాన్ వెజ్ ముట్టకూడదని, ఓకే, ఇలాంటివి పెట్టుకున్నాం. అలాంటి అంత పవిత్రంగా మనల్ని మనం పెట్టుకుంటాం, ఎంత మాంసాహారులైనా. అలాంటిది వెజిటేరియన్స్ ఉండొచ్చు, నాన్ వెజిటేరియన్స్ ఉండొచ్చు. మరి ఇప్పుడు వెళ్ళి అక్కడ దేవాలయంలో ఈ లడ్డు తిన్న వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ అయిపోయినట్టేగా, ఆ భగవంతుడికే నాన్ వెజ్ ని నైవేద్యంగా పెడుతున్నట్టుగా. కరెక్ట్. అసలు ఈ పాపానికి ప్రక్షాళన అంటూ ఉంటుందంటారా? చేసుకోవాలి మరి. అంటే ఇప్పుడు అందరు మీటింగ్ పెడతాను అంటున్నారు. అంటే ఇప్పుడు బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు కదా, ఏ ఒక్కరు కూడా ఇంతమంది బోర్డు మెంబర్స్ అంటే ఎంతసేపు నాకేమనిపిస్తుంది అంటే, ఇది ఎవరైనా ఏమన్నా అనుకోండి, ఎవరైతే ఆ బోర్డులో ఉంటారో వాళ్ళు ఎంతసేపు ఎవరికి దర్శనాలు ఇప్పించాలి, ఎవరికి ఏం చేయాలి, ఇట్లాంటి దాంట్లోనే వాళ్ళ టైం అంతా నడిచిపోతుంది. ఓకే, వాళ్ళ పరపతి చూపించుకోవడం. కానీ నిజంగా బోర్డు మెంబర్స్ అంటే ఏంటి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి అక్కడ. బోర్డు మెంబర్స్ ఏదో పవర్ యూటిలైజ్ చేసో లేకపోతే ఏదో రికమెండేషన్ తోటో ఎవరినో తీసుకొని వచ్చి బోర్డు మెంబర్స్ లాగా పెట్టేసి ఎవరు ఏం మాట్లాడుతున్నారు? ఏ ఒక్కళ్ళు నోరిప్పలేదు కదా, అందరు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు మనకెందుకు వచ్చింది, టచ్ మీ నాట్ లాగా. ఎవరికి వాళ్ళు మనకెందుకు వచ్చిందిలే అంటే ఇక్కడ నాశనం అయిపోయేది ఎవరు? మనమే. అంతే. సో కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరో ఒక ధర్మాన్ని నాశనం చేసేది అంతే. రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు ఎవరినైనా బోర్డు లో పెట్టాలి అని ఒక నంబర్ 1 అది. ఎందుకంటే ఈ స్కామ్ అందరికీ తెలిసే ఉంటది కదా. ఒక అంటే నాచు రకం నెయ్యి తీసుకొచ్చి మనము అందులో కల్తీ నెయ్యి తీసుకొచ్చి మనం భగవంతుడికి నైవేద్యంగా పెడుతున్నాము అని అందరికీ ఫర్ ష్యూర్ 100% తెలియకుండా ఏది జరగదు. అక్కడ లోపల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, ఎవరినైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైనా రెస్పాన్సిబుల్ గా చూపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎందుకు సైలెంట్ గా ఉన్నారని వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాల్సిందే. ఇప్పుడు మనం అందరం నార్మల్ భక్తులం ఒకసారి వెళ్తాం వచ్చేస్తాం, బాగలేదని మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే మనకేమనిపిస్తుంది అంటే మేబీ ఆ రోజు బాగాలేదేమో క్వాలిటీ అని అనిపిస్తుంది. రెగ్యులర్ గా ఎవరు కాదు, నేను పలానా రోజు వెళ్ళాను, ఒకటే రోజు ఉంటాము, ఆ ఒక రోజులో నాకు వచ్చిన ప్రసాదం క్వాలిటీ బాగాలేదని మూసుకొని కూర్చుంటాం అంతే తప్పిస్తే. ఇప్పుడు రెగ్యులర్ గా అక్కడ ఉండి రెగ్యులర్ గా అక్కడ చూస్తున్న వాళ్ళకి మాత్రం తెలిసే ఉంటుంది కదా ఇట్లా అయింది. అప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఎంతమంది పౌరోహిత్యం చేసే వాళ్ళు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, వేదాలు చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఇది తగిలిచ్చారు. ఓకే, ఈ యానిమల్ ఫ్యాట్ కలిపిన లడ్డూని అందరూ తినేసాం. ఇప్పుడు మనం అయిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేయలేం కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే అందరితో మీటింగ్ పెట్టి ఏదో చేస్తారు గవర్నమెంట్. ఐఎమ్ ఫర్ ష్యూర్ ఐ థింక్ మన చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన డెఫినెట్ గా ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకొని వస్తారు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే మనందరి తరఫున అంటే మనం ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. కాకపోతే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో డెఫినెట్ గా వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి. భగవంతుడు ఊరికనే కూర్చోడు కదా, చూస్తూ ఉంటాడు. ఆ లాస్ట్ పాయింట్ దాకా చూస్తుంటాడు అనమాట. ఇంకా చేయి పాపాలు, ఇంకా చేయి పాపాలు, నీ పాపం పండే రోజు వస్తుందని. ఆల్రెడీ మనం డ్రామాలు చేస్తున్నాం. భగవంతుడినే మనం మోసం చేయడానికి ట్రై చేసాం కదా, ఆయన ఎవరిని వదిలిపెట్టాడు, అదైతే తెలిసిందే. కాకపోతే వాళ్ళ టైం కోసం వెయిట్ చేయాలన్నమాట. ఆ డౌన్ ఫాల్ అన్నది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఎవరైతే అహంకారంగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ క్రోధినామ సంవత్సరం ఒక లెసన్ అనుకోవచ్చు. ఓకే, అన్ని విషయాల్లో తీసుకో, అది పొలిటికల్గా తీసుకో, సినిమా ఫీల్డ్లో తీసుకో, అథ్లెట్స్ వాళ్ళని తీసుకో, ఎవరినైనా తీసుకో. టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే అహంకారంగా బిహేవ్ చేశారో వాళ్ళందరికీ ఇయర్ ఒక లెసన్ నేర్పించే బయట వెళ్తుంది. ఓకే, సో ఇవన్నిటికంటే కూడా నేను యాక్చువల్గా మనం ఏకాదశులు ఇవన్నిటి గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి మనం ఏం చేయగలుగుతాం మనకి ఎవరికి తెలియదు. భగవంతుడికి మనం కూడా ఒక సారీ చెప్పాల్సిందే కదా, అయ్యో మేము ఇలా అయిపోయింది నీకని. లడ్డు ఇప్పుడు ప్రతి ఒక్కరు తినేసామని బాధపడుతున్నా, భగవంతుడి విషయంలోనే ఇలా జరిగింది అంటే గనక నేను ఒక చిన్న సొల్యూషన్ నాకేమనిపిస్తుంది అంటే, మరి ఇప్పుడు ఒక మీటింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక మీటింగ్ కాల్ ఫర్ చేసింది కదా, దాని తర్వాత మేబీ వాళ్ళు ఏం చేస్తారో అక్కడ తిరుపతిలో ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఎలా చేసినా ఈ ఏకాదశి రోజు మనం అందరం ఆ గోవింద నామాలని 108 సార్లు రాసి చక్కగా మన ఇంట్లో ఎక్కడున్నా వాళ్ళు అక్కడే గట్టిగా గోవింద గోవింద అని ఒక 11 సార్లు మనం అందరం భగవంతుడికి వినపడేలాగా గట్టిగా అని ఒక ముద్ద కర్పూరం ఏదైతే ఉంటుందో అది వెంకటేశ్వర స్వామికి వెలిగించి, మన ఇంట్లో తులసి ఉంటుంది కదా, ఆ తులసి దగ్గర ముద్ద కర్పూరం వెలిగించి అక్కడే నించొని గోవింద గోవింద అని ఆయనకు వినబడేలాగా మనం అందరం
అంటే అట్లీస్ట్ కొంచెంలో కొంచెం గట్టిగా గోవిందనామాలు వినబడితే కొంచెం మనకు మనశ్శాంతిగా మనస్తృప్తిగా ఉంటుంది. అంటే ఈ ఏకాదశ ఈ వీడియో విన్న తర్వాత ఏ ఏకాదశి అయినా ఏదైనా ఒక ఏకాదశి, ఇప్పుడు శనివారం వచ్చే శనివారం వస్తుంది, శుక్రవారం నుంచి సాయంత్రం నుంచి ఉంది ఏకాదశి. ఏ శుక్రవారం గానీ శనివారం గానీ ఆ ఏకాదశి రోజు మనం గోవిందనామాలు రాయడం, గోవింద స్మరణ చేయడం. ఎవరికి వాళ్ళు అట్లీస్ట్ మనం తెలుసు తెలియకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనది కూడా ఒక చిన్న పాట ఉండొచ్చేమో, తెలియదు కదా. అంటే ఇప్పుడు తినడమో డబ్బులు ఇచ్చి కొంటున్నాం, ఆ డబ్బులు పాపమేగా. అంతే, మనం ఇచ్చిన డబ్బులతోనేగా మళ్ళీ కొనేది, అది కూడా పాపమేగా. అంతే. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ప్రక్షాళన చేసుకుని తీరాలి. మనం అందరం చేసుకుందాం. అంటే ఏముంది, గోవిందనామాలు అనుకోవడం అంతే, అనుకోవడం, రాయడం, ఇవి చేయండి. చేస్తే ఏకాదశి ఈసారి ఖచ్చితంగా ఏకాదశి రోజు వీలున్న వాళ్ళందరూ గోవిందనామ స్మరణ చేసుకొని వీలైతే భగవంతుడి ఆశీర్వాదం కోసం టెంపుల్ కూడా వెళ్ళిరండి. ఓకే, నిజంగా అంటే చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఈ ప్రక్షాళన చాలా ముఖ్యము అని చాలా మాట్లాడారు. వెయిట్ చేస్తున్నాం అంటే ప్రక్షాళన ఎట్లా చేస్తుందని నేను కూడా ఐఎమ్ వెయిటింగ్ అనమాట. ఏం చెప్తారు గవర్నమెంట్ అంటే కూడా ఆ స్వామి లీలనే, అక్కడ నుంచి టిటిడి నుంచి ఎటువంటి డైరెక్షన్స్ వస్తాయి మన అందరికి ఏం చేయొచ్చు అనేసి. సో వాళ్ళు చేస్తున్నా అంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి టెంపుల్స్ లో. ఇది ఒక్కటే కాదు, ప్రతి చాలా నాకు ఇంకా నేను ఇప్పుడు అదే మాట్లాడాలనుకుంటున్నా. ఇంకా ఆలయాలకు సంబంధించి అన్ని దేవాలయాలకు సంబంధించి కూడా నాకు ఒక్క టాపిక్ మాట్లాడాలని ఉంది. కాకపోతే వీడియో చాలా లెంతీ అయిపోయింది, మన వ్యూవర్స్ కూడా ఎక్కువసేపు చూడలేరు. కాబట్టి ఇంకొక వీడియోలో కంప్లీట్ నాకు ఒక ఆలయాలకు సంబంధించి మన భక్తులకు ఉన్నవి నాకున్నవి కూడా కొన్ని ఉన్నాయి, అది కూడా మాట్లాడదాం అక్క. డెఫినెట్ గా మాట్లాడదాం. ఓకేనా? అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్రక్షాళన కోసం మంచి పరిహారం కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్కారం. ఎస్, ఇదండి నిజంగా చాలా 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 ప్రతి ఒక్క హిందువు బాధించదగ్గ రోజు. నిజంగా ఇంతకన్నా బాధ ఇంకొకటి ఉండదేమో. మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఎందే ఇలాంటి పాపాలు జరుగుతున్నాయి. సో దయచేసి తెలిసిన వాళ్ళందరూ దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి, దీని గురించి ఎదిరించండి, ధైర్యం చేయండి. ఆ భగవంతుడిని నమ్ముకున్నాం మనం, ఆ భగవంతుడే రక్షిస్తాడు. ఎవరి కోసం భయపడవలసిన అవసరం లేదు. సో ఖచ్చితంగా దీని గురించి అయితే పోరాడదాం. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రాకుండా మాత్రం ఖచ్చితంగా చూసుకుందాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.